జూన్ 2026 వీసా బులెటిన్ ఆల్మోస్ట్ ఇండియన్స్‌కి అయితే పెద్ద షాక్‌నే ఇచ్చింది. దాని నుంచి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ చెప్పాను వీడియోలో. ఈ వీసా బులెటిన్ నుంచి చెప్పమంటే వీడియో చేస్తాను అని చెప్పి. కొంతమందయితే చెప్పండి అని అన్నారు. సో, బట్ కొంచెం డిలే అవుతూ ఉన్నాయి వీడియోస్. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆల్మోస్ట్ ఇంకొక 1-2 మంత్స్ ఇంతే డిలేస్ ఉంటాయి. ఈ గ్రీన్ కార్డ్ డిలేస్ ఉన్నట్టుగానే మన వీడియోస్ కూడా డిలేస్ అవుతూ ఉంటాయి. దానికి రీజన్స్ ఆల్రెడీ చెప్పాను అది లాస్ట్ వీడియోలో అంతే. సరే ఆల్మోస్ట్ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఏంటి ఈ వీసా బులెటిన్ లోపల అనేవైతే షేర్ చేస్తాను. షార్ట్ అండ్ స్వీట్‌గానే షేర్ చేస్తా మొత్తం. సో, న్యూగా ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఈ ఇయర్ అయినా మనం ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సరే ఇంకా మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఈబీ2 మీద ఇండియన్స్ చాలా వరకు కూడా గ్రీన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఈబీ2 రెట్రోడేట్ అయిపోయి 10 మంత్స్ బ్యాక్‌కెళ్ళింది. అండ్ ఈబీ3 ఆల్మోస్ట్ 3½ మంత్స్ బ్యాక్‌కెళ్ళింది. సో, దాని నుంచయితే మొత్తం ఎందుకు, ఏంటి అండ్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఏమని చెబుతూ ఉన్నారు అండ్ అటార్నీస్ ఏమని చెబుతున్నారు అది కూడా షేర్ చేస్తాను. సో, ఇంకా ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చాలా వరకు కూడా ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాము వీసా బులెటిన్ లోపల. లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ చాలా వరకు కూడా పాజిటివ్ కనిపించింది. ఆ టైం లోపల ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఎవరైతే ఆ డేట్స్‌లలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు హోప్స్ పెట్టుకుంటారు కదా! ఆ నియర్ బై డేట్స్ ఉన్న వాళ్ళు. అలాంటిది మళ్ళీ రిట్రోడేట్ అవ్వడం, ఒక 10 మంత్స్ బ్యాక్‌కెళ్ళడం అండ్ 3½ మంత్స్ బ్యాక్‌కెళ్ళడం వలన కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. సో, ఇందులోపల ఫస్ట్ వన్ ఏంటంటే డేటా ఫైలింగ్ లోపలైతే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఈబీ1 కానీ, ఈబీ2, ఈబీ3 సో, అందులోపలైతే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఫైనల్ యాక్షన్ డేట్ చూస్తే ఇండియన్స్‌కి మే బులెటిన్ లోపల ఏప్రిల్ 1, 2023 ఉంది. అదే ఇప్పుడు చూస్తే డిసెంబర్ 15, 2022 ఉంది. సో, ఇది 3 మంత్స్ రెట్రోగేట్ అయింది. అదే ఈబీ2 చూస్తే 10 నెలల పైన కూడా మూవ్ అయింది బ్యాక్‌వర్డ్. సో, మే బులెటిన్ లోపల జూలై 15, 2024కి ఫైనల్ యాక్షన్ డేట్ అప్డేట్ చేశారు. ఇప్పుడు అది 10 నెలల పైన అంటే సెప్టెంబర్ 1, 2013కి వెళ్ళింది. సో, ఇంకా ఇక్కడ చాలామంది ఈబీ2 కేటగిరీ లోపల ఇండియన్స్ అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు ఇండియన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉంటదో మనం దానిని కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. అది కూడా ఒకసారి చూడాలి. సో, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఆల్మోస్ట్ కూడా ఇప్పుడు కరెంట్ స్టేజ్‌లోనే ఉంది. సో, అది కరెంట్‌లో ఉన్నది అంటే ఏదైనా బ్యాక్ లోపల వీసాస్ ఏవైనా కూడా ఉంటే అవి ఇండియన్స్‌కి వస్తూ ఉంటాయి కాబట్టి మనం అది కూడా ఒకసారి చూసుకోవాలి. అందులోపలైతే కొంచెం పాజిటివ్‌గానే కనిపిస్తుంది. సో, ఇంకా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఫైనల్ యాక్షన్ డేట్ చూస్తే అది కరెంట్‌లోనే ఉంది. అది కొంచెం పాజిటివ్ సైన్. ఎందుకంటే ఇండియన్స్ షేర్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటే కాబట్టి. లాస్ట్ మంత్ కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే ఆల్మోస్ట్ కూడా కరెంట్‌లోనే ఉంది. సో, అది ఒక చిన్నపాటి పాజిటివ్ సైన్ అనుకోవచ్చు. అండ్ డేటా ఫైలింగ్ చాలా వరకు కూడా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అంటే రావాల్సిన అప్లికేషన్స్ కంటే కూడా చాలా అప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉండడం కూడా ఒక రీజన్ అయి ఉంటది. ఇది రెట్రోగేట్ అవ్వడానికి అని చెప్పేసి. సో, ఇంకా అటార్నీస్ ఏంటంటే డేట్స్ అనేది బ్యాక్ అవ్వడం అనేది కామన్‌గా అవుతూనే ఉంటది. ఎస్పెషల్లీ ఈ సెకండ్ హాఫ్ లోపల. సో, డేట్స్ అనేది ఇలా బ్యాక్ అవుతూనే ఉంటాయని చెప్పేసి అటార్నీస్ కొంతమందయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ గ్రీన్ కార్డ్‌ని చాలా వరకు హోల్డ్ చేస్తున్నాము అని చెప్పేసి దీని నుంచి ఆల్రెడీ వీడియోస్ చేశాను గదా! అంటే సోషల్ మీడియా పెట్టింది గ్రీన్ కార్డ్ వాళ్ళకి కూడా చేయాలి అని చెప్పేసి అండ్ అది కూడా చాలా వరకు కూడా కాన్షియస్‌గా చూడాలి. అండ్ ఎవరు అప్లై చేస్తున్నారు? ఏంటి? అండ్ దాని వలన కంట్రీకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? సో, ఇలాంటివి చాలా కూడా బ్యాక్ ఎండ్ లోపల రీసెర్చ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో, దీని నుంచి మొత్తం కూడా ఒక వీడియోలో షేర్ చేశాను. సో, వాళ్ళేంటంటే ఈబీ1, ఈబీ2 కేటగిరీ లోపల ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెట్టినవి స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్యూచర్ లోపల మేబీ అన్‌అవైలబుల్ అని కూడా కనిపించొచ్చు. ఈ ఈబీ1, ఈబీ2 కేటగిరీ అని చెప్పేసి. అన్‌అవైలబుల్ ఎవరికి అంటే ఇప్పుడు న్యూగా ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళకి అలా కనిపిస్తది. బట్ ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రం కనిపించదు. రీజన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా పెట్టింది ఇవి చేస్తున్నారు కాబట్టి. అండ్ వాళ్ళు కూడా చాలా వరకు కాన్షియస్‌గా ఉండాలి అనేసి. ఎస్పెషల్లీ చాలా వరకు కూడా అప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ డేటా ఫైలింగ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో, చాలా కాన్షియస్‌గా ఉంటారు అని చెప్పి. అండ్ ఓల్డ్ వాళ్ళకేంటి అంటే అన్‌అవైలబుల్ అని ఉండదు. బట్ చాలా వరకు కూడా డిలేస్ ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ ఈబీ3 ఇండియా చూస్తే మేలో నవంబర్ 15, 2013 ఉంది. ఇప్పుడు ఒక 1 మంత్ అడ్వాన్స్ అయ్యి డిసెంబర్ 15, 2013 అయింది. సో, వాళ్ళకి కొంచెం రిఫ్రెష్‌మెంట్ అన్నట్లే. సో, కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈబీ4 చూస్తే
అందులోపల ఎలాంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ EB5 చూస్తే అందులోపల కూడా ఎలాంటి చేంజెస్ లేవు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చూస్తే కరెంట్‌లో ఉంది. సో, ఇది కూడా అన్‌అవైలబుల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రెట్రోగేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అని అంటున్నారు అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే రావాల్సిన అప్లికేషన్స్ కంటే కూడా చాలా ఎక్కువగా అప్లికేషన్స్ వస్తూ ఉండడం. సో, వాటిని కరెక్ట్‌గా రీసెర్చ్ చేయాలి అని జెప్పేసి అదొకటి. ఐ మీన్ డిమాండ్ ఎక్కువగా ఉంది. అండ్ లిమిట్ దాటి అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఒకప్పుడేంటి అంటే, ఈ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్మోస్ట్ స్టాప్ చేసేస్తున్నాము. ఆ కంట్రీస్‌కి ఇవ్వట్లేము కాబట్టి అవి ఇటు ఇండియాకి మూవ్ అవుతాయి అని జెప్పేసి ఆ డేట్స్ లోపల చాలా వరకు కూడా ప్రోగ్రెస్ చూసాం. బట్ ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి సో, అందులోపల కూడా చాలా వరకు ప్రోగ్రెస్ ఏమీ లేదు కాబట్టి మళ్ళీ బ్యాకెళ్ళాయి. మెయిన్‌గా ఏంటంటే అప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సోషల్ మీడియా పెట్టింది ఇవన్నీ కూడా చేయాలి అని చూస్తున్నారు కాబట్టి సో, ప్రెజెంట్ అయితే కొంచెం ఒక 10 మంత్స్ బ్యాక్ ఎళ్ళడం చాలా మందికి ఇబ్బందిని కలిగిస్తుంది. అండ్ ప్రెజెంట్ అసలు మాకెప్పుడొస్తాయి ఈ గ్రీన్ కార్డ్స్ అని చాలామంది కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఎలా ఉంటది? నెక్స్ట్ మంత్‌లో ఏమైనా పాజిటివ్ సైన్ కనిపిస్తదా? లేదు అంటే ఇంకా నెగెటివ్‌లోకెళ్తదా అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ వీసా బులెటిన్ రిలీజ్ అయినప్పుడైతే చెప్తాను. సో, ఇంతే అండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటివి కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాను. నేను చెప్పడం కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు అవి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతది. సరే ఇలాంటి వీడియోస్ ఓన్లీ వాటి కోసం వెయిట్ చేసే వాళ్ళకే హెల్ప్ అవుతది కాబట్టి, వాళ్ళకి ఫైనల్ యాక్షన్ డేటు, డేట్ ఆఫ్ ఫైలింగ్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో, నార్మల్‌గా వీడియో చూసే వాళ్ళకి మేబీ అవి నార్మల్‌గా ఎవరు చూడరులెండి. అవి ఎవరికైతే అవసరమో వాళ్ళే చూస్తారు. అందుకే నేను మరీ ఇన్ డెప్త్‌గా అయితే చెప్పలేదు. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేసా. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.